ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడినటువంటి 7 మాటల ధ్యానాల్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఆయన శిలువపై పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన శిలువపై చెప్పినటువంటి సమాప్తమైనది అనేటువంటి మాటని గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఒకసారి ఆ యొక్క వచన భాగాన్ని చదువుదాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల ఉంచి ఆత్మను అప్పగించెను. ఏమిటి సమాప్తమైంది? ఏది ముగిసిపోయింది? దేన్ని యేసుక్రీస్తు ముగించి సమాప్తమైనది అని చెప్తున్నాడు? ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం పరిశీలన చేస్తే, అనాది కాలంలోనే అంటే జగత్తుకు పునాది వేయబడక ముందే, సృష్టి ఏది కూడా ఇంకా దేవుడు చేయకముందే ఆయన సంకల్పంలో ఉద్దేశించినటువంటి ఆయన సంకల్పం అంతా కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏదైతే చెయ్యాలని చెప్పి నెరవేర్చాలని చెప్పి అనుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు పూర్తిగా సంపూర్ణంగా కూడా సిలువలో ఆయన యొక్క మరణము ద్వారా చేసేసినట్లుగా ఇక ఏది కూడా మరి మిగిలి ఉంచకుండా సమస్తాన్ని కూడా ఆయన చేసి ముగించి తండ్రి చిత్తం అంతటిని కూడా సంపూర్ణం చేసినటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే, ఆయనకు తెలుసు లేఖనాలన్నీ కూడా నా యందు నెరవేరాయి. అంతకుముందు యేసుక్రీస్తు చెప్పినట్లుగా, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంచిన ప్రకారము తండ్రి ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పాప శరీరాకారంలో పంపించబడ్డాడో ఆ ఉద్దేశం అంతా కూడా, తండ్రి యొక్క చిత్తం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి, ఇంకా చెప్పాలంటే ఆయన మరణము ద్వారా సంపూర్తి చేసి దేవుని చిత్తాన్ని ముగించేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే సమాప్తమైనది అని చెప్పి ఆయన పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు నెరవేర్చినటువంటి విషయాలేంటి, అంతకుముందు ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు ఎందుకొరకు సమాప్తమైపోయింది అని చెప్పి చెప్తున్నాడో ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలంటే దేవుడు ఆయన కుమారుని ద్వారా ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మనకి తెలిసి ఉండాలి. దేవుడు ఆయన కుమారునికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని గురించినటువంటి అవగాహన మనం కలిగిన వారమై ఉండాలి. వాటిని లేఖనాలన్నింటినీ పరిశీలించడం ద్వారా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ విషయాలను చేసి ముగించాడా లేదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేనట్లయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మాట మనకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. ఏమి సంపూర్ణమైపోయింది, యేసుక్రీస్తు ఏ విషయాలను చేసి ముగించాడు అనేటువంటి విషయాల మీద మనకి సంపూర్ణ అవగాహన వచ్చేటువంటి అవకాశం లేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఈయన వచ్చినటువంటి పనేంటి? దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అప్పజెప్పి ఈ లోకానికి పంపించినటువంటి పని ఏంటి అని అంటే, పాపమును తీసివేయుటకు, లోకంలో ఉన్నటువంటి పాపములన్నింటినీ కూడా తీసివేయాలి, ఈ పాపం అనేటువంటి దాన్ని ఇక లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లేకపోతే దేవుని వాక్యం అనేటువంటిది పాప శరీరాకారంతో కూడినటువంటి రక్తమాంసములు గలదై శరీరాన్ని ధరించుకొని, యోహాను చెప్పినట్లుగా 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఎందుకోసము అని అంటే పాపములను తీసివేయుటకు, పాపం అనేటువంటి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికని చెప్పి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము ఈ యొక్క యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము ద్వారా గమనించాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పాపం అనేటువంటి దాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములతో కూడినటువంటి శరీరాన్ని ధరించుకోవలసినటువంటి అవసరత ఏంటి? లేకపోతే యోహాను చెప్పినట్లుగా వాక్యము శరీరధారి అయి మన మధ్య, అంటే ఈ లోకంలో నివసించవలసినటువంటి అగత్యత, అంత అవసరత ఏమొచ్చింది? దేవుడు ఊరికే ఇలాగా పాపం అంతా కూడా పోవునుగాక అంటే పోదా? అలాగ లేదు వాక్యము. అలాగ పోయేటువంటిది కాదు పాపము. ఈ పాపం అంటే ఏంటి, దాని యొక్క మూలం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యొక్క పాపం అనేటువంటి దాని యొక్క స్వభావము, దాని యొక్క లక్షణము, దాని యొక్క గుణలక్షణాల ఎడల మనకు అవగాహన లేనట్లయితే యేసుక్రీస్తు శరీరాకారంలో ఈ లోకంలో పుట్టి రక్తమాంసములతో కూడుకున్నటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావంలో వచ్చి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోలేము.
అదే సమయంలో యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి సమాప్తమైనది అనేటువంటి మాటకి మనం ఎంత మాత్రం కూడా అర్థం తెలుసుకోలేనటువంటి వాళ్ళంగానే, ఆ యొక్క మాట యొక్క అర్థాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళంగానే ఉండిపోతాం. ఈ పాపం అనేటువంటిది ఎలా బయలుపడుతుంది? పాపం అనేటువంటి దాని యొక్క రూపం ఏంటి? నువ్వు పాపం చేశావు అని చెప్పి నీ మీద నేరం ఆరోపించేటువంటిది ఏంటి అంటే దానికి పౌలు సమాధానం చెప్తున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఈ పాపాన్ని నీ మీద ఆరోపిస్తున్నటువంటిది ఏంటి? యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పి ముగించేసినటువంటిది ఆ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ, ధర్మశాస్త్రము వలననే గాని పాపం అంటే ఏంటో నాకు తెలియకపోయింది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అని చెప్పి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం కదా, మొదటి యోహాను పత్రికలో. ఆ పాపము నీ మీద ఆరోపిస్తున్నటువంటిది ఏంటి అంటే ధర్మశాస్త్రము వలననే గాని పాపం అంటే ఏంటో నాకు తెలియదు, కాబట్టి యేసుక్రీస్తు సమాప్తమైంది, అయిపోయింది కానీ చెప్తున్నాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దాని యొక్క మూలం, పాపము నీ మీద ఆరోపించబడడానికి పాపం అంటే ఏంటో నీకు తెలియజెప్పేది ఏంటి అని అంటే ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనిషి నెరవేర్చలేనటువంటి స్థితిలో, రక్తమాంసములతో కూడుకున్నటువంటి స్థితిలో, నేలమంటితో దేవుడు నరుని నిర్మించాడు కాబట్టి ఆ యొక్క మంటితో తయారైనటువంటి యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావము ఎలా ఉంటుంది అని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి స్థితి ఈ యొక్క రక్తమాంసములతో కూడుకున్నటువంటి శరీరము. మట్టితో చేయబడినటువంటి యొక్క ఆదాము సంబంధమైనటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క పాప స్వభావము, ఆ పాపమును తీసివేయుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పనిని ముగిస్తున్నాడు, సమాప్తమైపోయింది అంటే ధర్మశాస్త్రం అంతటినీ కూడా నెరవేర్చేశాడు. కాబట్టి నీ మీద పాపం ఆరోపిస్తున్నటువంటి యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది పని చేయాలనంటే దాని పని అది నెరవేర్చాలి అని అంటే ఈ పని నువ్వు చేశావు, ఈ ఆజ్ఞను నువ్వు అతిక్రమించావు అని చెప్పి దానికి ఒక అవకాశం కలగాలి అని అంటే, ఆ వాక్యానికి ఒక ఆధారం కావాలి అని అంటే ఒక స్వభావం అనేటువంటిది అవసరమైంది. కాబట్టి ఆ స్వభావము ద్వారా ఆజ్ఞ అనేటువంటిది అంటే ధర్మశాస్త్రం అనేటువంటిది పనిచేస్తూ నువ్వు పాపివి, నువ్వు పాపం చేశావు అని చెప్పి నీ మీద నేరం ఆరోపించేటువంటి బలము దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి ఇస్తుంది. అది లేనట్లయితే ధర్మశాస్త్రం అనేటువంటి దానికి పని లేదు, ధర్మశాస్త్రం అనేటువంటిది పనికిరాదు. ఆజ్ఞ అయితే, రూల్ అయితే అలాగే ఉంటుంది, ధర్మశాస్త్రం అయితే అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మట్టితో చేయబడినటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావము కలిగినటువంటి మనిషి వచ్చాడో ఏమైపోయింది? దేవుడు వద్దు అని చెప్పినటువంటి దానికి బలం వచ్చేసింది. అది నువ్వు ఎలాగూ అతిక్రమిస్తావు, ఎందుకనంటే బలహీనమైనటువంటి స్వభావంలో నువ్వు ఉన్నావు కాబట్టి. ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి నువ్వు చస్తావు అని చెప్పి ధర్మశాస్త్రము మరణ సంబంధమైనటువంటి తీర్పును నీ మీద తీర్చేటువంటి విధంగా, ఈ మరణ సంబంధమైనటువంటి ఆ యొక్క నడిపింపులోకి నిన్ను నడిపించేటువంటి విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. నీ మీద నేరం ఆరోపిస్తూ ఉంది, నిన్ను పాపాత్ముడిగా చూపిస్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రము. అదే రోమాపత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. సహోదరులారా, మనుషుడు బ్రతికి ఉన్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ఏమిటి ధర్మశాస్త్రం పనిచేసేటువంటి విధానము? ఈ ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి బలం ఏంటి? నీ మీద ఏ విధంగా నేరం ఆరోపించబడుతుంది అని అంటే ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావము, ఈ శరీర సంబంధమైనటువంటి బలహీనత ధర్మశాస్త్రానికి నీ మీద ప్రభుత్వం చేసేటువంటి అధికారాన్ని ఇస్తుంది. అందుకనే నువ్వు ఎప్పుడైతే మరణించావో, నువ్వు ఎప్పుడైతే సమాధి చేసేయబడ్డావో, ఈ శరీరం అనేటువంటిది నిర్వీర్యం అయిపోయిందో, ఇక ధర్మశాస్త్రానికి పని లేదు. బతికున్నంత వరకు మాత్రమే నేరం ఆరోపించడానికి ధర్మశాస్త్రానికి అధికారం ఉన్నది. దాని యొక్క ప్రభుత్వము, దాని యొక్క అధికారము, అది పనిచేసేటువంటి కాలము ఏంటనంటే మనిషి బ్రతికున్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రం మీ మీద ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు పౌలు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు చేసినటువంటి పని ఏంటి? సమాప్తం అయిపోయింది అంటే ఏంటనంటే ధర్మశాస్త్రం యొక్క మూలాలన్నీ కూడా ఆయన చెరిపేశాడు.
అది పనిచేసేటువంటి విధానం అనేటువంటి దాన్ని పూర్తిగా మార్చేశాడు యేసుక్రీస్తు. ఇక ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావం మీద అది ఏమాత్రం కూడా ప్రభుత్వము చేయలేదు. ఎందుకనంటే సమాప్తం అయిపోయింది కాబట్టి. ఏమిటి సమాప్తం అయిపోయింది అని అంటే, ఆది కాలంలో దేవుడు మట్టితో నిర్మించినటువంటి ఆదాము యొక్క స్వభావాన్ని ఏం చేస్తున్నాడనంటే దేవుని యొక్క వాక్యము ద్వారా పనిచేసి ముగించేశాడనంటే తన్ను తాను మరణానికి అప్పగించేసుకున్నాడు. తాను మరణించాడు కాబట్టి ఇక అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఇక మిగిలినటువంటిది ఏంటి అని అంటే ఆయన 3వ రోజు పునరుద్ధానుడు అవ్వడము, ధర్మశాస్త్రము ద్వారా నీ మీద ఆరోపించబడుతున్నటువంటి ఆ యొక్క పాపం అనేటువంటి దానికి ఆ నూతన సంబంధమైనటువంటి శరీరం మీద, ఆ నిత్య జీవంతో కూడుకున్నటువంటి శరీరం మీద ఏమాత్రం కూడా అధికారం లేకుండా చేసి నిత్య జీవం అనేటువంటి దాన్ని నిత్యము స్వాధీనపరుచుకునే విధంగా, నిత్యము స్వాస్యంగా పొందుకునేటువంటి విధంగా యేసుక్రీస్తు పని అంతా కూడా చేసి ముగించేశాడు. సమాప్తం అయిపోయింది అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎప్పుడైతే శరీరం మరణిస్తుందో ఇక ధర్మశాస్త్రానికి పని లేదు. ధర్మశాస్త్రానికి పని లేదు అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇక నీ మీద పాపం ఆరోపించబడడానికి అవకాశం లేదు. ఎందుకనంటే మనిషి బ్రతికున్నంత వరకు మాత్రమే పాపిగా తీర్పు పొందేటువంటి అవకాశం ఉన్నది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేటువంటి స్వభావాన్ని బట్టి. ఒకసారి మనిషి ఎప్పుడైతే చనిపోతాడో వాడు పాప విముక్తుడు. అది కదా లేఖనం మాట్లాడుతుంది. మరలా ఒకసారి చదువుదాం ఆ లేఖన భాగాన్ని. రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టే పాపము లేనటువంటి యేసుక్రీస్తు 3వ రోజు సమాధిలో నుంచి బయటికి రావడానికి అవకాశము దేవుని యొక్క శక్తిని బట్టి ఆయనకి కలిగింది. ఎందుకనంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి ఏంటి? నిన్ను మరణానికి లోను చేయడము. పాపం అనేటువంటిది నీ మీద ఆరోపించి ఆ పాపానికి తగినటువంటి శిక్ష 6వ అధ్యాయంలోనే ఉంటుంది కదా. రోమపత్రికలో ఏమంటుంది అక్కడ? 6వ అధ్యాయము 27వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణం అనేటువంటి దాన్ని పూర్తిగా ధర్మశాస్త్రం యొక్క నీతి విధి అనేటువంటి దాన్ని నెరవేర్చేసాడు. కాబట్టే ఇప్పుడు ఏమంటుందంటే లేఖనము, చనిపోయిన వాడు పాప విముక్తుడు. కాబట్టే యేసుక్రీస్తు సమాప్తం అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఈ విషయం నువ్వు నమ్మినట్లయితే, ఆయన మరణించి తిరిగి లేచాడని ఎవడైతే నమ్ముతాడో వాడు ఆయనతో పాటు నిత్య జీవానికి వారసుడవుతాడు. కాబట్టి యేసుక్రీస్తునందు దేవుడు నెరవేర్చినటువంటి యొక్క విషయం ఏంటనంటే పాపమును పూర్తిగా తీసివేసి ఆయన ఉద్దేశాన్ని ముగించాలి అనేటువంటి బాధ్యతని దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. ఆయన ఆ పని అంతటినీ కూడా చేసి ముగించేసి ఇక సమాప్తం అయిపోయింది అని చెప్పేశాడు అనమాట. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం ఒకసారి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. మనం ముందే ప్రస్తావించుకున్నటువంటి విషయాలన్నింటిని బట్టి ఏం అర్థం చేసుకున్నాము? జగత్తు పునాది వేయబడక ముందే అనాది కాలంలోనే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో దేవుడు నిర్ణయించినటువంటి యొక్క సంకల్పం అంతటినీ కూడా యేసుక్రీస్తు నెరవేర్చేశాడు. ఆ విషయాన్ని ఇక్కడ హెబ్రీయులకు పౌలు ఏం చెప్తున్నాడనంటే, ఇదిగో అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నీవు ముందుగానే నాకు సిద్ధపరిచినటువంటి పని అంతటినీ కూడా ముగించడానికి తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ఆయనను గురించినటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఎలాగ నెరవేర్చాడు? ఆ నెరవేర్చినటువంటి ఆ యొక్క విధానం ఎలా ఉన్నది అని అంటే దాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించగలగాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే అక్కడ దానికి సంబంధించినటువంటి వివరణ మనకి దొరుకుతుంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇది యేసుక్రీస్తు చేసి ముగించినటువంటి ఆ యొక్క పని యొక్క వివరణ విధానం అనేటువంటిది. ఇక్కడ ఏమంటున్నాడనంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అంటే ఏంటి? మనం ముందు మాట్లాడుకున్నట్లుగా ధర్మశాస్త్రము లేకపోతే పాపమునకు పని లేదు, పాపం నీ మీద ఆరోపించబడడానికి వీలు లేదు. పౌలు మాటల్లో ధర్మశాస్త్రం చెప్పింది గనుకనే పాపం అంటే ఏంటో నాకు తెలిసింది. కాబట్టి ఆ పిల్లలు ఏమయ్యారు?
అంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే పాపము ఆరోపించబడి పాపానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇటువంటి వారి గురించి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం ఇది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అని చెప్పి మాట్లాడుతూ ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే ఎవడు, ఏంటి మరణము యొక్క బలము కలిగినటువంటిది ఏంటి అని అంటే పౌలు దాని యొక్క వివరణ ఇస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే పౌలు పునరుద్ధాన సంబంధమైనటువంటి విషయాలను గురించినటువంటి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఈ మరణం యొక్క బలం అనేటువంటిది ఏంటో, ఆ మరణం యొక్క బలం అనేటువంటిది దేని ద్వారా మనుషులందరి మీద పనిచేస్తుంది అనేటువంటిది చాలా వివరాలతో కూడుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మరి పౌలు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఏమంటాడు 42వ వచనంలో, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి, క్షయమైనటువంటి స్వభావము ఈ శరీరం అనేటువంటిది ఘనహీనమైనటువంటి దానిగా విత్తబడి, బలహీనమైనటువంటి దానిగా విత్తబడి, ప్రకృతి సంబంధమైనటువంటి దానిగా ఉన్నటువంటి ఈ యొక్క శరీరము, అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రికలో ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే బలహీనమైనటువంటి వారు అయినందున, క్షయమైనటువంటి వారు అయినందున, ప్రకృతి సంబంధమైనటువంటి వారుగా ఉన్నటువంటి ఆ యొక్క కారణము వలన ఇది ఏంటి అనంటే దేవునికి విరుద్ధమైనటువంటిది, ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది, దేవుని యొక్క వాక్యానికి ఎంత మాత్రం కూడా లోబడనటువంటిది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణం యొక్క బలము గలవానిని, ఏంటి ఈ బలహీనముగా ఉన్నటువంటిది, మరణం నీ మీద అధికారిగా ఉన్నటువంటిది ఏంటి అనంటే శరీరము. ఆ శరీరము క్షయమైనటువంటి దానిగా విత్తబడింది, బలహీనమైనటువంటి దానిగా ఉంది, ఇది ప్రకృతి సంబంధమైనటువంటిది. అయితే ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని వచ్చి మన మధ్య నివసించి మరణము ద్వారా దాన్ని జయిస్తుంది, అంటే ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని నెరవేరుస్తుంది. మరణించకుండా ధర్మశాస్త్రం నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. కాబట్టే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడనంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే ఎవరు, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా రక్తమాంసములు గలవారు అయినందున మరణము యొక్క బలము గలవానిని. ఎవడు మరణం యొక్క బలము కలిగినటువంటిది, మరణము అధికారము చెలాయిస్తున్నటువంటిది ఏంటి అనంటే క్షయమైపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటిది, బలహీనముగా ఉన్నటువంటిది, ప్రకృతి సంబంధంగా తయారు చేయబడినటువంటిది. దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు కాబట్టి ఆ మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపజేస్తున్నాడు, అంటే శరీరాన్ని పూర్తిగా దాని ఇచ్చలతో కూడా సిలువకేసి కొట్టేస్తున్నాడు, అంటే సమాప్తమైపోయింది ఇంకా అని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ చాలా ధైర్యంగా గర్వంగా నేను లోకాన్ని జయించాను అని చెప్పగలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. కాబట్టి ఇంకా సంపూర్ణమైపోయింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు, ఈ దేవుని యొక్క చిత్తం అంతటినీ కూడా నెరవేర్చినటువంటి వాడి ద్వారా నూతనమైనటువంటి స్వభావము, నూతనమైనటువంటి నిత్యజీవ సంబంధమైనటువంటి స్వభావములోనికి విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నడిపించడానికి అని చెప్పి ఇప్పుడు ఈయనకి అధికారం అనేటువంటిది అనుగ్రహించబడింది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడనంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి మనం చదివినట్లయితే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్చమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్చమైనది అమర్చతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడెను. మరణము యొక్క బలము గలవానిని అంటే ఇదే విజయమందు, యేసుక్రీస్తు సాధించినటువంటి యొక్క విజయమందు మరణము మింగివేయబడింది, అంటే శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క స్వభావము కూడా కొట్టివేయబడింది, లోకంలో నుంచి తీసివేయబడింది. 1 యోహాను పత్రికలో మనం చదివాం కదా, పాపములను తీసివేయటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టే ఇప్పుడు ఈ వచనం మనకు అర్థం అవడానికి చాలా సులువుగా అనిపిస్తుంది. ఏంటది అని అంటే విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. విషయాలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేసరికి యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పినటువంటి మాట యొక్క అర్థం ఎంత వివరంగా వస్తుందో చూడండి. మనకెంత గ్రహించడానికి ఎంత సులువుగా మారిపోయిందో వాక్యం అనేటువంటిది గమనించాలి. అందుకనే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై
క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. నీతి కలిగే విధంగా, మరణము కలిగే విధంగా కాదు. ఎందుకనంటే ధర్మశాస్త్రము ద్వారా పాపం ఆరోపించబడుతుంది, పాపము ద్వారా వచ్చేటువంటి జీతము మరణము. అయితే విశ్వాస క్రమం ఎలాగొస్తుందని అంటే యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన చేసి ముగించినటువంటి ఆ యొక్క పుణ్యకార్యము ద్వారా విశ్వసించే ప్రతివానికి నీతి కలుగునట్లు యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు, సమాప్తమైనది అని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడనంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. విశ్వసించిన ప్రతివానికి విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది. ఆ నీతి ద్వారా ఏమవుతుందనంటే ధర్మశాస్త్రము ద్వారా వచ్చేటువంటి యొక్క శిక్షా విధి నుంచి మనం అందరము కూడా బయటపడగలుగుతున్నాము. యేసుక్రీస్తు చేసి ముగించేసినటువంటి ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి ఉన్నాడని చెప్పి చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి ఇప్పుడు ఆ మరణ సంబంధమైనటువంటి దాంట్లో నుంచి మనందరినీ కూడా యేసుక్రీస్తు బయటికి తీసుకొచ్చేశాడు, వెలుగు సంబంధులుగా మార్చేశాడు, నిత్య జీవానికి వారసులుగా మార్చేశాడు. కాబట్టి ఈ విషయాలని ఎవడైతే విశ్వసిస్తాడో వాళ్ళందరికీ కూడా అదే రకమైనటువంటి నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని ఇవ్వడానికి ఆయనకి దేవుడు అధికారము అనుగ్రహించాడు అనేటువంటి విషయాలను యేసుక్రీస్తు చేసి ముగించినటువంటి మరణము ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఆయన జరిగించి ముగించేశాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క విషయాల ఎడల అవగాహన కలిగి విశ్వాసం అనేటువంటిది ఎలా వస్తుంది, ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ విశ్వాసాన్ని ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా దినదినము అభివృద్ధి చేసుకుంటూ అందులో ఏ విధంగా స్థిరులమై ఉండి యేసుక్రీస్తు జరిగించినటువంటి యొక్క పుణ్యకార్యానికి, లేకపోతే తనను తాను బలిగా లోకపాపములన్నింటి నిమిత్తమైనటువంటి పాప పరిహారార్థమైనటువంటి బలిగా తనను తాను అర్పించుకున్నటువంటి ఆ యొక్క విషయాల ఎడల అవగాహన కలిగి ఎల్లప్పుడూ కూడా వాక్యమునందు ఆసక్తి కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం అందరము కూడా ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటాము. అలా ఉండాలని చెప్పి ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన వచ్చే వరకు మన యొక్క విశ్వాసాన్ని స్థిరంగా బలంగా నిలుపుకునేటువంటి మార్గాల్లో మనం ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వాక్య సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.